క్రీస్తు దాసులు. జలప్రళయం తర్వాత దేవుడు నోవాను అతని కుమారులను భూమిని నిండి అభివృద్ధి పొందుమని దీవించాడు. భూమిని నోవహు పిల్లలతో నింపడమా? తప్పకుండా వాళ్ళందరినీ నా దాసులుగా మారుస్తాను. కామ్రేడ్స్, మనందరికీ పని ఉంది. మాస్టర్, మేమేం చేయాలి? ఇంతకు ముందు చేసినట్టే అది పని చేసింది కదా. చాలా సంవత్సరాల తర్వాత లెక్కలేనంత మంది భూమిని నింపేశారు. చీకటి కింద ఉన్నారు కాబట్టి చాలా మంది సాతాను దాసులుగా మారడానికి సిద్ధంగా ఉన్నారు. సాతాను పరిపాలిస్తున్న చీకటిలో భూమి నింపబడి ఉన్నది. సాతాను పాపపు బంధకాలు. పాపం చేసిన ప్రతివారు పాపానికి దాసులు. వాళ్ళు తమ్ము తాము అప్పగించుకుంటున్న విధేయులైన సేవకులని వారికి తెలియదు. రోమా 6:16. ఎవరికి మనము అప్పగించుకుంటామో వారికి మనం దాసులము. అది చావుకు మనల్ని నడిపిస్తుంది. ఇది ఆత్మల వ్యాపారం. దురాత్మలారా, మనుషులను మనము ఫూల్స్ ని చేశాము. ఇప్పుడు వాళ్ళు తమను తాము మనకు అమ్ముకుంటున్నారు. మనందరం కలిసి మన ప్లాన్ ని వర్కౌట్ చేసి భూమి మీద ఉన్న మనుషులను నాశనం చేయాలి. మీరందరూ ఇక్కడున్న వారిని పట్టి బంధించాలని, కంట్రోల్ చేయాలని, వాళ్ళ జీవితాలను తలకిందు చేయాలని నేను ఆశిస్తున్నాను. వాళ్ళు తమ పైన మాత్రమే తమ దృష్టి ఉంచుకోవాలని, దేవునిపై ఉంచకూడదని ప్రయత్నం చేయాలి. ఇతను వ్యభిచారం అనే దురాత్మకు అమ్ముడుపోయాడు. ఇతను చూసిన ప్రతి మహిళ వెంబడి వ్యభిచారపు ఆలోచనలు కలిగి ఉంటాడు. ఇవన్నీ దురాత్మలు. వ్యభిచారపు ఆత్మ, మోహపు ఆత్మ. ఈ మహిళ కోపం అనే దురాత్మకు అమ్ముకుంటే ఈమె ప్రతి ఒక్కరి విషయంలో భయంకరమైన కోపం కలిగి ఉంటుంది. మొండితనం అనే దురాత్మ, కోపం అనే దురాత్మ. ఈ మహిళ డిప్రెషన్ అనే దురాత్మకు అమ్మబడితే ఈమె ఎప్పుడు డిప్రెస్ అయ్యి ఆత్మహత్య ఆలోచనలు కలిగి ఉంటుంది. చావు అనే దురాత్మ, డిప్రెషన్ అనే దురాత్మ. ఇతను గర్వపు దురాత్మకు అమ్మబడితే తన గురించి తాను గర్వపడుతూ ఉంటాడు. గర్వమే ఇతని అధోగతికి కారణం. గర్వం అనే దురాత్మ, ట్రాన్స్జెండర్స్ అనే దురాత్మ, చేతబడి అనే దురాత్మ, అబద్ధాలు మాట్లాడే దురాత్మ, హోమోసెక్షువాలిటీ దురాత్మ, అడిక్షన్ దురాత్మ, చేదు అనే దురాత్మ, అసూయ అనే దురాత్మ, మాస్టర్బేషన్ అనే దురాత్మ, అవిశ్వాసం అనే దురాత్మ, పగ అనే దురాత్మ, దొంగిలించడం అనే దురాత్మ, మతం అనే దురాత్మ, ఫాల్స్ ఫ్రీడమ్ అనే దురాత్మ, ఒంటరితనం అనే దురాత్మ, భయం అనే దురాత్మ. ఈ బంధకాలను చూడండి. ఈ మనుషులు మనకు దాసులు, మనము వారి యజమానులము. మనకు చాలా మంది మనుష్య సేవకులు ఉన్నారు. వీళ్ళందరినీ కొనండి. వీళ్ళందరినీ మేము కొంటాము. వీళ్ళంతా మాకు దాసులు. గుడ్. దురాత్మలారా, ఎంత ధర పలుకుతారు? ఏమైంది? మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదనుకుంటున్నాను. ఓ, నాట్ అగైన్. నీకేం కావాలి సార్? వీళ్ళందరినీ నేను కొనడానికి వచ్చాను. నో, నువ్వు చేయలేవు. నువ్వు మర్చిపోతున్నావు. నేను సిలువ పైన ముందే ఓడించాను. నాకు తెలుసు. నేను అబద్ధం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. గెట్ అవుట్ ఆఫ్ హియర్. సాతానా, దురాత్మను తీసుకొని వెళ్ళిపో. మేము వదిలిపెట్టము. నా పిల్లలారా, నేను మీ రక్షకుడని మీరు నమ్ముతున్నారా?
మీ పాపాల కొరకు ఆల్రెడీ నేను క్రయము చెల్లించాను. మీరు నమ్మినట్టయితే మీ కొరకు నేను చెల్లించిన మూల్యాన్ని బట్టి మీరు ఇప్పుడు విడుదల పొందుతారు. సడన్గా ఈ బంధకాలు విడిపోతాయి. నన్ను వెంబడించండి. ప్రతి మానవుడు దేవుని వెంబడించడానికి నిర్ణయించుకున్నారు. మీరు పాపం నుండి విడుదల పొందారు. ఇప్పుడు నీతికి దాసులు. రోమా 6:18. వెంటనే చాలా మంది విశ్వాసులు దేవుణ్ణి వెంబడించడం మానివేశారు. వాళ్ళు మళ్ళీ సాతానుకు దాసులుగా వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రమే కొత్త మాస్టర్కి నమ్మకంగా ఉన్నారు. మాస్టర్ మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నా తండ్రి ఇంటికి. అటు చూడండి, అది నా తండ్రి యొక్క ఇల్లు. మాకు తెలుసు నీవు మా కొరకు శిలువపై మరణించావు. నిన్ను హృదయపూర్వకంగా సేవించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. తండ్రి ఇంటిలో ఎంత బాగుంది. పిల్లలారా అటు చూడండి, ఆ సింహాసనం పైన కూర్చునే వ్యక్తి నా తండ్రి. బలం పొందడానికి మీకు ఆత్మీయ ఆహారం కావాలి. అవును మాస్టర్. వందనాలు మాస్టర్. మై ఫ్రెండ్, వీళ్ళకు తినడానికి స్నానం చేయడానికి సహాయం చేయి. థ్యాంక్ యూ డియర్ ఫాదర్. హలో జీసస్. హలో పరిశుద్ధాత్మ. నా పిల్లలకు నువ్వు హెల్ప్ చేయాలని కోరుతున్నాను. తండ్రి ఒప్పుకుంటే స్నానం తర్వాత వీళ్ళకు కొత్త బట్టలు ఇవ్వబడ్డాయి. వందనాలు మాస్టర్. నా పిల్లలారా, నన్ను ప్రేమిస్తే నాకు లోబడి ఉండండి. అప్పుడు మీరు నన్ను సేవించగలరు. నన్ను సేవించడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే.